కానీ మనం ఏదైనా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి, ఇలాంటి చిన్న చిన్నవి నేర్చుకున్నాను అక్కడ బాగా. సో అవి రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకొని, సో మా ఊరు ఇక్కడ కోడూరు, రైల్వే కోడూరు అని, అక్కడికి వచ్చి గవర్నమెంట్ జాబ్ తీసుకున్నాను. అక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. బట్ నాకు ప్రజల్లో అవేర్నెస్ అనేది చాలా లోగా ఉంది అనిపించింది. ఎందుకంటే అప్పుడు దాకా నా జర్నీ లేదు, నా ఎడ్యుకేషన్, హయ్యర్ క్వాలిఫికేషన్స్, ఇట్లా బయట తిరుగుతూ ఉన్నాను. ఊర్లో ఎప్పుడు లేదు. బట్ ఊరికి వెళ్ళిన వెంటనే అందరూ క్యాస్ట్ ఫీలింగ్లో కొట్టుకోవడం కానీ, టైం పాస్ ఎక్కువ చేయడం కానీ, అమ్మాయిల మీద ఎక్కువ చేయడం కానీ, వీటి మీద నాకు లైఫ్ బ్యూటీనెస్గా తెలియదేమో అనిపించింది నాకు. సో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తాను. సో బట్ బికాస్ ఆఫ్ ఐఆమ్ కొంచెం ఇన్స్పైరబుల్ పర్సన్, అకాడమిక్గా టాప్ ఉన్న వాళ్ళు ఊళ్ళో కొంతమంది చదువుకునే పిల్లలు తెలిసి నన్ను ఫాలో అవుతూ ఉండేవారు. సో నేను అట్లా యూత్ ఇన్ఫైనైట్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాను. సో దట్ మేజర్ ఇస్ టు గివ్ అవేర్నెస్ క్యాంప్స్ అని అది. సో దాని ఉద్దేశంతో రోజు నా గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్స్ అపాయింట్మెంట్ తీసుకొని, సో నాతో పాటు అంటే అందరూ గుడ్ ఆస్పిరెంట్స్, సివిల్స్లో నాతో పాటు చదువుకునే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 5-6 మెంబర్స్ తీసుకొని ప్రతి స్కూల్కి పిల్లలకి వెళ్ళి వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి మేము అవేర్నెస్ క్యాంప్స్ చేసేవాళ్ళం. ఇక్కడ చదువుకుంటే ఎవరు తీయాలి, వాళ్ళ కాదు మనమే తీసుకోవాలి, ఎవరు రాదు, మన రెస్పాన్స్, మన ఇంట్లో పని మనం చేసుకోమా, అంటే ఊరంటే మంది కాదా, సో అది కూడా మనం చేసుకోవాలి, ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చాను. సరే, నాకు ఇవన్నిటి కూడా కొంచెం నేను ఎక్కువ దీంట్లో ఆలోచిస్తే ఒక ఎలక్టెడ్ లీడర్ అనేది చాలా మెయిన్ రెస్పాన్సిబుల్ అనిపించింది వీళ్ళన్నిటి అవేర్నెస్ చేయడానికి అని ఊరికి కానీ. బికాస్ ఈజ్ ద లీడర్, ఈజ్ ద ఇన్స్పిరేషన్. మరి అతన్ని ఎన్నుకునే ప్రక్రియలో చాలా తప్పున్నాయనిపిస్తుంది నాకు. సో లెట్స్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ లీడర్షిప్ క్వాలిటీ, బాగా లీడర్షిప్ మీద చేద్దామనిపించింది. సో దానికి నేను అప్పుడే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవి జరుగుతున్నాయి. సరే, అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేద్దాం. సో ఎవరి మీదైనా అగెనిస్ట్, అంటే ఆల్రెడీ నేను వైఎస్ఆర్సీపీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ మీద తెలుగుదేశం మీద అవేర్నెస్, వాళ్ళని అనే బదులు అంటే పేరు పెట్టుకుని అన్నాం అనుకోండి, మీ టార్గెట్ అయిపోతాం. సో ఆల్రెడీ నేను ఏదైనా పార్టీ పెట్టిపోతాను, నేను ఏదైనా చేస్తాను అని ఊళ్ళో, అంటే ఈ అవేర్నెస్లు, రోడ్డు క్లీనింగ్, ఇవన్నీ సండే సాటర్డే వస్తే అన్ని ఊళ్ళో అన్నీ నేనే క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆ వీడియోస్ అయి పెట్టి ఫేస్బుక్ మీద యూత్ తెలిసినట్లు చేసి సో చేసేవారు. నాకు ఐ వాంట్ టు మేక్ ఎలక్షన్ క్యాంప్ యాజ్ ఎ బిగ్ సక్సెస్, సో దట్ పీపుల్ హ్యాస్ టు థింక్ బిఫోర్ ఓటింగ్. దాని టైం పాస్ ఈవెంట్ లాగా ఇంట్లో కూర్చొని టీవీ దగ్గర చేయాలని ఏదో సంకల్పం అనుకున్నా ఒక రాత్రి. దానికి పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు. అంటే లాస్ట్కి డెత్ ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి, మేము చెప్పేస్తాము ఇట్లా ఏదైనా ఇన్స్టాల్ చేసామంటే. బట్ నా ఉద్దేశం అది కాదు. జస్ట్ ఐ వాంట్ టు గివ్ అవేర్నెస్ టు ద పీపుల్ వాట్ ఈస్ దట్. సో దీంట్లో నేను బాగా బలంగా చేయాలని ప్రాంప్లెట్స్ కొట్టించి పోస్టర్లు వేసి ఊరు మొత్తం, అంటే జస్ట్ థింక్ చేసి ఓటింగ్ అంటే నా ఉద్దేశం. ఈజీ లీడర్ కాదు అది. అండ్ అప్పుడు నోటా రిలీజ్ అయ్యింది 2014-15. అసలు నోటా అనేది ఎవరికి తెలియదు. సో నోటా మీద నా ఇంకా బాగా, అంటే ఎవడు నచ్చకపోతే ఏం చేయాలంటే ఒకసారి ఇప్పుడు నేను ఈతనికి కాబట్టి ఇతనికి వేయాలి. సో ఎవడు నచ్చకపోతే ఏం చేయాలనే ఆప్షన్ చాలామంది తెలియదు. అప్పుడు నోటా మనకు కూడా తెలిసి చాలామంది వాడడం, అదే వేస్ట్ కదా అని చెప్పేసి. బట్ లెట్స్ క్రియేట్ అవేర్నెస్ అని చెప్పేసి అనుకున్నాను. సో నేను స్టార్ట్ చేసి ఒక ముందు మెంబర్స్ని ఎంకరేజ్ చేయాలి కదా, అంటే ఆ టీమ్ని మనం కూర్చోపెట్టి చెప్పాను, అరే ఇట్లా ఎలక్షన్ క్యాంప్స్కి వెళ్తామంటే మనకు అవసరమా అన్న, స్కూల్స్కి వెళ్తున్నాం కదన్నా, ఇప్పటికే మనం టార్గెటెడ్ అయ్యాం. అంటే అప్పుడు క్లోజ్ అయిన లైబ్రరీ ఉంది, మా ఊరు లైబ్రరీ ఉండేది కాదు, దాన్ని ఓపెన్ చేయించాం, దాంట్లో న్యూస్ పేపర్స్ తెప్పించాం, దాని గురించి అవేర్నెస్ అంటే దాన్ని నీట్గా పెట్టాలి. అంటే ఆయన అంతకుముందు క్లోజ్ చేసుకొని 5-6 మంత్స్ నుంచి లాక్ చేసుకుని శాలరీ తీసుకుంటూ ఉన్నాడు. సో దాని మీద కలెక్టర్ ఆఫీస్ కంప్లైంట్ చేసి అన్నీ ఓపెన్ చేసి ఇలా చేశాము. సో అప్పుడు దాన్ని చిన్న డెవలప్ చేస్తున్నాం, అంటే యాజ్ ఎడ్యుకేషన్గా. సో ఇలాంటి టైంలో ఇది అవసరమా అనిపించింది. అంటే మనకు ఎలక్షన్ రిలేటెడ్ మనం పోవడం మంచి విషయం కానీ అవసరం, వాళ్ళంతా భయపడ్డారు. అప్పుడు సేమ్ నేను మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ అయినప్పుడు ఆయన ఎక్కడో గుజరాత్లో స్టార్ట్ చేశాడు. ఇట్ వాజ్ స్టార్టెడ్ విత్ జస్ట్ 60 మెంబర్స్ అండ్ ఇట్ వెంట్ త్రూఅవుట్ ఇండియా అండ్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ మూమెంట్. మనం కూడా ఒక 5 మంది స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ అంటే మనం ఉద్దేశం రైట్, మనం ఎవరిని టార్గెట్ చేయలేదు, జస్ట్ అవేర్నెస్ చేస్తున్నాం. సో ఏం సక్సెస్ అవుతాం లేదు, లెట్ స్ట్రైక్. ఎలక్షన్ మళ్ళీ రావాలని ఒక 5 సంవత్సరాలు పడుతుంది, ఎందుకు మనం వేస్ట్ చేయాలి. సరే నెక్స్ట్ అది అవేర్నెస్ మోటివేట్ చేశారు. నెక్స్ట్ ఫైనాన్స్ డబ్బులు ఎలా, సరే మనం నా జోలేజ్ పెట్టుకుంటే అంటే అది చెప్పే కదా, బ్యానర్లు వేయాలి, ఇవి వేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఇట్లన్నిటికీ బ్యాన్ అంటే ఓకే, ఐ గాట్ ఐడియా. సో ఈ ఊళ్ళో రిచెస్ట్ పీపుల్ ఎవరెవరి దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ స్పాన్సర్ చేయమని చెప్పారు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారన్న స్పాన్సర్ అని చెప్పారు. సరే
స్పాన్సర్ వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళకి ఏదో లాభం ఉండాలి కదా. ఈ చిన్న ఊర్లో పేరు కోసం వాళ్ళు ఏదో పాపులాడుతూ ఉంటారు. ఆ టీషర్ట్స్ మీద వాళ్ళ పేరు వేస్తాను నేను పక్క, వాళ్ళ పేరు వేస్తాం. అంటే డొనేటెడ్ బై ఫర్ ఎలక్షన్ అవేర్నెస్ క్యాంప్ అని వాళ్ళ పేరు, ఆ హాస్పిటల్ పేరు, ఆ బట్టల షాప్ పేరు వాళ్ళ పేరు వేద్దాం అని ఐడియా తీసుకున్నాం. ఎస్, ఒక బుక్ తీసుకొని ఫస్ట్ డబ్బుల కోసం అని వెళ్ళాం. సో మేము వస్తుంటే చాలా ఫస్ట్ ఒకరిద్దరు రెస్పాండ్ అయ్యారు, చాలామంది డోర్లు క్లోజ్ చేసేసారు. ఏదో బెగ్గస్లా చూసేవాళ్ళు అనమాట. వెళ్తూ ఉంటే వీళ్ళు డబ్బులు అడుగుతానికి వస్తున్నారా బాబు అంటే చెప్తున్నాం, ఇట్లా కూర్చొని చెప్తుంటే సరే సరే 500 తీసుకుని వెళ్ళిపోండి ఇలా అనేవాళ్ళు. సరే పర్లేదు. సో అంటే మనం తీసుకున్నప్పుడు తప్పదు కదా. సరే అంత డబ్బులు అట్లా 500 అట్లా కలెక్ట్ చేసి మీ పేర్లు వేస్తామా మా పేరు అట్లా చిరాక మాట్లాడేవాళ్ళు. అప్పుడు నేను అప్పుడు గెస్టెడ్ ఎంప్లాయీ, బట్ స్టిల్ ఐ వాంట్ దిస్ మోటివేషన్ టు బి డన్ అండ్ ఐఎమ్ ద లీడర్ ఇన్ దట్. సో ఈ నెంబర్గా నాతో ఉన్న టీం అందరికీ డిమోటివేటెడ్తో వస్తున్నారు రోజు రోజుకి. ఏందన్నా తిట్టించుకోవడం అవసరం, మన జీతాలు మనకు అందరూ ఎంప్లాయీస్, బ్యాంక్ పీఓగా పనిచేసేవాళ్ళు, అందరూ సివిల్స్ మైండ్ సెట్ ఉన్నారు. ఈ వర్క్స్ మనం చేయడం అవసరమా అన్నారు. పర్లేదురా మనమే చేయాలి, ఎవరు చేస్తారా అని నేను రోజు వాళ్ళ మోటివేషన్ స్పీచ్ లాగా ఇచ్చుకుంటూ వస్తా. ఇట్లా డబ్బు కలెక్ట్ చేసాం. సో టీషర్ట్స్ అన్నీ ప్రింట్ చేయించాం, ఫ్లెక్సీల కోసం రాసాం. సో నాకు మంచి కంటెంట్ రాయాలనిపించింది. సో ఐ వాంట్ టు గివ్ నా అంటే అది చదివితే వాళ్ళకి మోటివేషన్ రావాలనిపించింది. సో ఆ టైంలో నేను రాసిన కంటెంట్ లేదు ఇప్పుడు కాదు. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మనం చెప్పండి. సో పోయిటరీ లాగా రాశాను వాళ్ళ కోసం. సుఖప్రాప్తులైన నేను జీవితాలు నా నమస్కారం. అంటే బాగా లేజినెస్ ఎక్కువ ఇంట్లో కూర్చుంటున్నారని నా ఉద్దేశం. సుఖప్రాప్తులైన నేను యువత జీవితాలు నా నమస్కారం. బాధ్యత మరిచిన యువశక్తులకు నా హృదయపూర్వక వందనాలు. బాధ్యత మరిచిన అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసాం మనం. యువశక్తులకు నా హృదయపూర్వక వందనాలు. సినిమా టికెట్ కోసం గంటలు నిలబడగలము, మన జీవితాలను మార్చగల ఓటు కోసం నిలబడం లేకపోవడం మన దౌర్భాగ్యం. స్నేహితుడి పెళ్లికి ఎంత దూరమైన ప్రయాణించగలం మనం, ఓటు వేయడం కోసం ఇంటికి వెళ్ళలేకపోవడం మన దరిద్రం. నా ఓటులో ఏమి అవుతుందిలే అని అనుకోని మనం మా వల్ల ఏమీ కాదు అని నిర్ధారించుకోవడం మన అవివేకం. సో ఏదైనా సరే అది వర్షమైనా చినుకుతోనే మొదలవ్వాలి, సముద్రమైన నీటి పొట్టుతోనే కలవాలి, పద్యమైన అక్షరంతోనే మొదలవాలి, యుద్ధమైన ఒక్కటితోనే కలవాలి, ఎంతటి మార్పులైనా అది మనతోనే మొదలవ్వాలి. ఏం జరిగినా చూసుకోవడానికి ఇది పక్క దేశం కాదు, పక్క వాళ్ళ భవిష్యత్తు కాదు, ఇది మన దేశం, ఇది మన భవిష్యత్తు. సో దిస్ ఇస్ ద వాట్ ఐ రోజు దాని మీద రాసింది, ఆ పోస్టర్ మీద రాశాను. దీన్నే పెద్ద బ్యానర్ బాగా 20x20 సైజ్లో బాగా వేశాను. బట్ ఎవరు పర్మిషన్ అండ్ ఇది ఫస్ట్ పెట్టిన రోజు ఫస్ట్ వచ్చింది నాకు పోలీస్ కాలేజ్ నుంచి సిఐ గారు కాల్ చేశాను. అంటే నేనేంటంటే ఇది ఎవరో టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ఇల్లు కొట్టుకొని ఇది కొట్టేస్తారేమో బయటలో. సో కింద నా పేరు నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. అది నేను చేసిన పెద్ద తప్పకుండా అనమాట. సో సిఐ గారు కాల్ చేసి మీకు ఎవరు ఇచ్చారని బట్టి అసలు మీరు ఏ పార్టీ మీకేం సంబంధం సార్, అక్కడ లైన్స్ ఏమైనా చదివారా సార్, ఏమైనా పార్టీకి సంబంధించి ఉందండి, మీకు అనిపించింది ఏమైనా పార్టీ సంబంధించి మీ ఇట్లాంటివి చేస్తే గొప్ప వేసి అవకాశం మాకు ముందు ఎలక్షన్ ప్రెజర్ ఎక్కువ ఉంది, మీరు మనం చేయకండి, మాకు వాళ్ళ పార్టీ వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఈ అవేర్నెస్ క్యాంప్లు ఎవడో ఏదో టార్గెట్ చేస్తున్నారని లోకల్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సరే సార్ ఏం చేయాలి సార్, సార్ మేము ఉద్దేశం సార్ మేము వచ్చి మాట్లాడతాం సార్ మీ దగ్గర. సరే ఆయన వెళ్ళేది ఫోన్ పెట్టేది. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఈవినింగ్ 5 or 6 అపాయింట్మెంట్ వెయిట్ చేసి వెళ్తే సార్ మీకేం పని లేదా, ఏమైనా యూత్ మీరు ఏదైనా చదువుకొని నువ్వేం చేస్తావు గవర్నమెంట్, మీకేం ఉద్యోగాలు లేవా, మాకు ఈ ఎలక్షన్ టైంలో ఇదేం మీకు టెన్షన్ సార్ అట్లా కాదు సార్, అదే మాకు ఐటీ తెలియదు కదా, నువ్వు ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి, వాళ్ళు మీకు ఇచ్చారంటే సరే వెళ్తూ రాజంపేటకి వెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాం. సార్ ఇట్లా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం సార్ అని ఆయన ఆర్డీఓ గారికి చెప్పారు. ఎలక్షన్ సరే పలానాలు వస్తున్నారు వెళ్ళండి. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. ఆయన ఎంఆర్ఓ దగ్గర పంపించారు, ఆయన పర్మిషన్. సో ఎక్కడ ఎవరిని ప్రొవోక్ చేయకుండా సైలెంట్గా మీరు ఉదాహరణగా 10 మంది వెళ్ళి చేసినట్టు ఓకే అని ఆయన పర్మిషన్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద వాట్ వికార్. అండ్ ఈ చర్చ్ వాళ్ళు ఇది అంటే మిగతా చోట ఎక్కడ వెళ్ళినా ప్రాబ్లం వస్తుంది, గుళ్ళకాడ స్కూళ్ళ కాడ అక్కడ ప్లేస్ చెప్తున్నాం, ఈ ఫ్లెక్సీలు పెట్టి. సో స్టిల్ అందరూ డౌట్ మనం మేము ఏదో చేయదు, ఫ్లెక్సీలు ఎవరు కడతారు అవ్వలేదు, మేమే వస్తున్నాం. నేను కూడా కాదు
మిగతా వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా రాలేదు, నేనే తిరుపతికి వచ్చి అన్నీ ప్రింట్ చేయించుకొని, సో సాయంత్రం వెళ్ళి పగలు ట్రాఫిక్ ఉంటుంది కదా, రాత్రి కూడా వెళ్ళి అది బస్సు నుంచి మోసుకుంటా నా నెత్తి మీద పెట్టుకోవాలని నేనే నెత్తి మీద పెట్టుకొని, అంటే లీడర్గా అంటే స్టైల్ కూర్చోడానికి కుదరదు, మనమే బస్ చేయాలి మన మీద. సో అందరూ అని వీడికి ఏం కర్మ అనుకుంటారు, అదే బాధ అనమాట నాకు కూడా, ఏంది వీడికి ఇంత కర్మ. సో స్టిల్ ఐ రియలీ మొత్తానికి ఆ గుంటలు పెద్ద ఫ్లెక్సిబిలిటీ కింద కట్లు నాటాలి కదా, నాకు ఏం తెలియదండి. సుఖంగా పెరిగి ఏదో హ్యాపీగా ఉన్నాడు, నాకు ఎప్పుడు గడ్డపారు పట్టుకొని గుంతలు చేసిన పరిస్థితి లేదు. సో దిస్ ద ఫస్ట్ టైం నేను దిక్ చేసి నాలుగు పెట్టుకుని అయితే నాటేసి ఆ పైకి ఎలక్ట్రిసిటీ పోల్ తగులుతున్నాయి. అక్కడ ఏం మనం చేసేవాళ్ళం కాదు, ఎవరిని అడిగినా హెల్ప్ తెలియదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ చేశాను. సో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మీకు టీషర్ట్ ఇస్తామరా బాబు ర్యాలీకి రాని అని చెప్పాను, వచ్చారు టీషర్ట్స్ కోసం వచ్చారు. సో టీషర్ట్స్ మొత్తం వచ్చాం. సో దానికి నేను ర్యాలీ తీసుకొని కండక్ట్ చేయడానికి ఒక మైక్ అరేంజ్ చేసుకొని సిఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని, అంటే మేము ఎలక్షన్ కమిషన్ కాడికి వెళ్ళి వచ్చాం కాబట్టి వీళ్ళు చేసి పర్మిషన్ ఇచ్చారు. అది రోడ్లో చేసుకున్నాం, అవేర్నెస్ క్యాంప్స్ నోటా ఉంది అది వాడండి, ఓటు కొంచెం థింక్ చేసి చేయండి అనేది. సో ఇలాంటి చేస్తూ ఉంటే మళ్ళా సిఐ గారు పట్టారు. సో ఎందుకు మీరు రోడ్డు మీద సేఫ్ ఏముంది, పోస్టులు వేసారు అన్నీ వేశారు, ఈ టైంలో మీదేందో న్యూస్ వేస్తుంది సార్, ఆయన మేము పెద్ద న్యూసెస్ అయిపోతున్నాం. సో వాటి సార్ లేదు సార్ మైక్ పట్టలేదు ఫస్ట్, సార్ లేదు సార్ మేము ఎట్లా చేయాలి అవేర్నెస్ ఇళ్ళలో కూర్చోబెట్టి చెప్పాము. రాజకీయ నాయకులు ఏమో రోడ్డు మీదకి వచ్చి మైక్తో మాడు దేవుడు అడగడు, అది సోదంతా చట్టంతా వాడమాడు, నేను ఇలా ఓటు గురించి చూసుకోండి అంటే మైక్లో వాడద్దు అన్నాడు. ఈ మైక్ నేను ఎలా చెప్పాలి, గొంతులు పోగొట్టుకోవాలా, నేను టీవీ అడ్వర్టైజ్ చేయాలా, ఏం చేయాలో తెలియదు. సో అట్లే 150 people అటెండ్ అయ్యారు. ఐ డోంట్ సే దట్ ఆల్ నెగిటివ్స్ హ్యావ్ హ్యాపెండ్, దేర్ ఆర్ స్పాన్సర్స్ ఇచ్చారు, అరౌండ్ 50-60,000 ఇచ్చారు. మనస్ఫూర్తి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓకే మనస్ఫూర్తికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ జ్యూస్లు టీషర్ట్లు కాకుండా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని వచ్చిన వాళ్ళు కూడా, అంటే మనం అందరం కూడా ఏదైనా యాక్టివిటీ చేస్తే అందరూ బ్యాడ్ అనో లేక అందరూ గుడ్ అనో ఫీలింగ్లో ఉంటారు కాదు, ఎప్పుడు మిక్స్డ్ ఉంటుంది. అని చాలామంది అవసరం లేదు ఏదనుకుంటారు, అంతేగాని దగ్గర పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉండదు. సో మొత్తానికి లేదా పీపుల్ అరౌండ్ 200 దాకా వచ్చింది ఆ ర్యాలీ అంతా వచ్చింది. సో నాకేంటంటే అది వీడియో చేసి దాన్ని ఇంకా అంటే ఆ రోజు ఎక్కువ మంది వినలేదేమో, టీవీలో వేపిద్దాము సిటీ కేబుల్లో లేదా బిఫోర్ ర్యాలీ అంతా చేద్దామని చూసాను. సో అది మా ఇంత జరుగుతున్న మా ఇంట్లో ఏం జరుగుతుంది మీకు తెలుసాలని. సో రోజు వైపు అసలు రోజు లోపల మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళందరూ ఏంటి కొడుకు వాడేదో సివిల్స్ అంటున్నావు, పోలీసు అంటున్నావు, ఇదే రోడ్డు మీద కాలం తిరుగుతున్నాడు, ఇల్లు తిప్పుతున్నాడు, ఆడేమో ఐదు కట్టుకున్నాడు, వాడికి ఊళ్ళో చేస్తున్నాడు, వేరే ఊళ్ళో చేస్తున్నాడు, ఇది పెళ్ళి అవ్వదు, ఇది పెళ్ళి అవ్వదు, ఇది అవ్వదు అంటే వీళ్ళు నా తల పట్టుకుంటారు, అసలు ఎందుకు వచ్చాడో వీడే అర్థం కాదు. సో మొత్తం ఏదో చేశాం. లక్కీలీ ఏంటంటే ఆర్టీఓ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆ ర్యాలీకి. సో కొంచెం ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. మళ్ళీ అర్థమైంది ఏంటంటే వాళ్ళు అలా చేయాలంట అవేర్నెస్ క్యాంప్ ఎలక్షన్ ముందర. సో వాళ్ళు ఈ ఫోటోలు తీసుకుని వాళ్ళు సబ్మిట్ చేసుకున్నారు. సో నాకు తెలియదు యాక్చువల్గా వీ థాట్ దట్ ఇదంతా మేము చేస్తున్నా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారని తీసుకున్నా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళు రావడం నాకు ఈజీ పని. వాళ్ళందరూ చేసి వాళ్ళు కూడా బాగా ఎస్కాట్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు వెంటనే ఫోటోలు గీటోలు అన్ని దిగారు, 10 నిమిషాలు వెళ్ళిపోయారు. మేము చేసుకుని బాగుండాలి ఆడ వెళ్ళిపోయి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు, మ్యూజిక్ తీసుకెళ్ళి. ఒక ఇదంతా ఆర్టిఫిషియల్ అని అర్థమైంది. సో ఓవరాల్గా అయితే చేశాను. తిరుగుతున్నాం బాగా 2 months హెక్టిక్, అన్ని వర్క్స్ గ్రౌండ్ లెవెల్ అన్నీ చేసుకున్నాను. సక్సెస్ అయిందా ఫెయిల్ అయినా కన్నా నాకు ఓన్లీ అంటే నేను ఎట్లా మీద చేస్తున్నాను సక్సెస్ అయిన అంటే 100 ఓట్స్ పట్టి. సో 100 మా ఊరు 945 పడుతుంది. సో ఐ ఫెల్ట్ అట్లీస్ట్ ఒక 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను. సో నా కష్టం వేస్ట్ అవ్వలేదు. సో కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా దగ్గర నుంచి వాళ్ళు, అంటే ఇంకా ఇట్లా పెద్ద పెద్దవి చేస్తారని నమ్ముకొని చాలామంది ముందుకు వచ్చారు ఈ ర్యాలీలో రావడానికి. కానీ స్పాన్సర్ అంటే దే ఎక్స్పెక్టెడ్, అంటే ఇతను ఏదో చేయబోతాడు ఈ ఊరిలో, బట్ నేను చేయలేకపోయాను. ఐ యాక్సెప్ట్ మై ఫెయిల్. అలసిపోయాను. అంటే నేను ఇంతమందిని కన్విన్స్ చేయడం అవసరం మన అంటే నేను నమ్మేది లేదు, వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి. అంటే నా వెనక లాస్ట్కి ఆ వ్యాన్ పెట్టుకోవడానికి ఆపోజిట్ ఇంకొకటి ఉండాలి కదా, ఇంకొక మనిషి కూడా తప్పలేదు, నెత్తి మీద ఒక్కటే పెట్టుకోకపోవాలి, అంత నాకు అవసరం. Yes, I felt it. I did what I can do. సో తర్వాత యూత్ ఇంపెండెంట్ క్లోజ్ చేశాను. సో తర్వాత ఇంకా తప్పలేదు. సో అందరూ నన్ను ఏదో ఆశాజీవిగా నేను వాళ్ళందరికీ నేను ఒక పెళ్ళిగా లభిస్తున్నాను. సో నాకు కూడా నేను అంత పెద్ద సక్సెస్ కాదనిపిస్తుంది.
బట్ ఆ ఓట్స్ 248 పోలే ఎవరికి యూజ్ కాని ఓట్లు అని అందరి ఫీలింగ్ అది. అంటే నీ పుణ్యమా అని ఎవరికి ఓటు పడేది. కానీ మా ఊళ్ళో ఎప్పుడు మార్చిన 1000, 2000 వచ్చేది. ఆ 1000 ఈ నోటా పడిపోయేది. సో ఇలా నేను ఆశ్చర్యం చేశాను, చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ నేను అన్సీన్ హీరో, అంటే అది చేసింది ఎవరో తెలియదు, అది నేనే అని కూడా చాలామందికి తెలియదు. సో ఇప్పటికీ తెలియదు చాలామందికి. ఎందుకంటే ఆ తర్వాత ఆ సీన్ అయిపోయి నేను ఐ కేమ్ అవుట్ ఆ ఊళ్ళో నుంచి, ఆ ప్రజల నుంచి. బికాస్ దట్ ఈస్ మై ఫస్ట్ పెద్ద ఈవెంట్ అండ్ లాస్ట్ ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.